బీఆర్ఎస్ పై మంత్రి పొంగులేటి ఫైర్ అయ్యారు. హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ ఆరోపణల్లో నిజం లేదన్నారు పొంగులేటి. వారు చేసిన అక్రమాలను తాము చేస్తామని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారని విమర్శించారు. హిల్ట్ పాలసీని పూర్తి పారదర్శకంగా రూపొందించామని తెలిపారు. రూరల్ తరహాలో అర్బన్ ప్రాంతాల్లో పేదలకు ఇల్లు ఇస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. ఇక త్వరలోనే అర్బన్ హౌస్ నిర్మాణం ప్లాన్ ప్రకటిస్తామని చెబుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి కొండల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతుంది. దీంతోపాటు గ్లోబల్ సమ్మిట్ను కూడా మెగా ఈవెంట్ నిర్వహించబోతుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఈ 2 ఏళ్ల పాలనలో మీరు అనుకున్న లక్ష్యాలేంటి, ఎంతవరకు సాధించాలనుకుంటున్నారు? ఇచ్చిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదవాడికి మంచి చేసే దాంట్లో, పేదవాడికి అండదండలుగా ఉండే దాంట్లో, పేదవాడికి పూర్తి భద్రత భరోసా కల్పించే దాంట్లో ఒక్క అడుగు కూడా ఎక్కడా వెనక వేయకుండా ఇచ్చిన ప్రతి మాటల్ని అమలు చేసే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా పేదవాడికి మంచి చేయాలనే సంకల్పంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి అందించటం జరిగింది. ఇల్లు ఇచ్చాము అంటే ఆనాటి ప్రభుత్వం గృహజ్యోతి ద్వారా తెల్ల కాగితాన్ని నల్ల కాగితంలా ఇచ్చినట్లు కాకుండా ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చింది లగాయితూ 4 విడతల్లో ప్రతి సోమవారము కట్టుకున్న లెవెల్ను బట్టి ప్రాంప్టుగా 5 లక్షల రూపాయలు విడతల వారీగా ఇస్తూ పేదవాడికి ఎక్కడా బర్డెన్ కాకుండా ఉండే విధంగా ఇల్లు కంప్లీషన్ చేసే దిశలో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. ఎన్నికలకు ముందు పేద రైతులు, భూములున్న ఆసాములు విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన మరుక్షణం ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పిన మాట ప్రకారం ఆనాటి దొరలో 4 గోడల మధ్య తయారు చేసిన ధరణిని బంగాళాఖాతంలో వేయటమే కాకుండా భూభారతి అనే ప్రజలు నచ్చే మెచ్చే చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టంతో పాటు వానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను కూడా 90 రోజుల్లో ఏర్పాటు చేసుకొని ఒక అద్భుతమైన ప్రజలు నచ్చే మెచ్చే భూములున్న ఆసాములకు భద్రత కలిగిన భూభారతి చట్టాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి ధరణితో ఉన్న అనేక ఇబ్బందుల్ని ఈ చట్టం ద్వారా పరిష్కరించే దిశలో ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసింది. హిల్ట్ పాలసీకి సంబంధించి బీఆర్ఎస్ చాలా హాట్ ఆరోపణలు చేస్తుంది. 5 లక్షల కోట్లు ఏకంగా ప్రభుత్వం నొక్కేసింది అంటున్నారు. ఎంతవరకు ఇది? నోటికి ఎంత మాట వస్తే అంత, ఏ పదాలు వస్తే ఆ పదాలు, అంటే మాటకారితనంతో ఆనాడు 10 సంవత్సరాలు ప్రజలను మభ్యపెట్టాం, మళ్ళీ మభ్యపెట్టచ్చాలనే భ్రమలో ఆనాటి పెద్దలు ఉండటం చాలా బాధ అనిపిస్తుంది. వారి అవివేకానికి ఒక పక్క నవ్వు వస్తుంది. అసలు ఈ పారిశ్రామిక ప్రాంతాలు, పారిశ్రామిక భూములకి సిస్టాన్ని అడాప్ట్ చేసిన దాని పితామహుడు ఎవరంటే ఆ మహానుభావుడే. అసలు ఓఆర్ఆర్కి ఇన్నర్ సైడ్ ఉన్న పారిశ్రామిక ఓడల్ని షిఫ్ట్ చేయాలి ఇండస్ట్రీస్ని అని ప్రపోజల్, ఒక మంచి ప్రపోజల్ పెట్టారు. మేము మంచిని మంచి అని చెప్తాం, అది మంచి కార్యక్రమమే. చేయటమే కాకుండా ఆనాడు ఇండస్ట్రియల్ ప్రాంతానికి సంబంధించిన భూములన్నిటినీ, కెమికల్ ఫ్యాక్టరీలకు సంబంధించిన భూములన్నిటినీ, ఉదాహరణకు శిరీష్ రాజు గారికి సంబంధించిన భూమి లాంటి ఆ ప్రాంత ప్రజలందరూ ఈడ కెమికల్ ఫ్యాక్టరీలు రన్ చేయటం వలన భూగర్భంలోని జలాలన్నీ కలుషితమై నీరే రంగు మారుతుందని వాళ్ళు గగ్గోలు పెట్టిన పెడచెవుని పెట్టి అటువంటి ఇండస్ట్రియల్ జోన్ మొత్తాన్ని కూడా రెసిడెన్షియల్ జోన్గా మార్చింది మీ టైంలో, మీ గొప్పతనంతోనే. ఈనాడు పారదర్శకంగా ప్రజలకు మంచి చేయటం కోసం, ప్రజల అభిప్రాయాలకు, ఇండస్ట్రియలిస్టుల ఆలోచనలకు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి, క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని క్యాబినెట్ అప్రూవల్ చేసి మంచి చేయటం కోసం ముందుకెళ్తుంటే కడుపు నిండా విషం పెట్టుకొని విషాన్ని కక్కుతుంటే ఎవరేం చేయగలుగుతారు? ప్రజలు మేము నీకు సపోర్టు లేము, నీ మాటలు నమ్మే ఉద్దేశం మాకు లేదు అని ఇంకా ఆ పచ్చటి పసుపు పెళ్ళప్పుడు ఆరలేదంటారే, ఇంకా ఫలితాలు వచ్చి ఇంకా నెల కూడా కాలే. ఏది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఫలితాలు
ఆ ఫలితాలు చూసిన తర్వాత కూడా వారు అలా పేలుతుంటే ఏం చెప్తామండి వారికి? మొత్తానికి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆశలతో ఇచ్చిన అధికారాన్ని పూర్తిస్థాయిగా నెరవేర్చాం. 2 ఏళ్ల పాలనలో సంక్షేమాన్ని అభివృద్ధి సమానంగా తీసుకెళ్తున్నాం. అంతేకాదు వచ్చే 3 ఏళ్లలో తెలంగాణ బ్రాండ్తో హైదరాబాద్ను తెలంగాణను ప్రపంచ పటంలో నిలపడమే లక్ష్యంగా ముందుకెళ్తాం. దానికి అనుగుణంగానే గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామంటున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కెమెరామెన్ ధనుంజయ్తో కొండల్ 10 టీవీ, హైదరాబాద్.